నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు. మరోసారి ఆశీర్వదించండి, మరింత అభివృద్ధి చేస్తాం. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ. సార్వత్రిక ఎన్నికలు ఆసన్నమవుతున్న వేళ నిడదవోలులో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ 25వ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటి వరకు నిడదవోలు పట్టణంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు మంజూరు చేసిన నిధుల వివరాలను కరపత్రాల రూపంలో ప్రజలకు అందజేసి వాటి గురించి వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచేశారు. ఎంపీగా గూడూరు శ్రీనివాస్ను, నిడదవోలు ఎమ్మెల్యేగా జి. శ్రీనివాస్ నాయుడును అఖండ మెజార్టీతో గెలిపించాలని, తాము గెలిస్తే మరింత సంక్షేమ పథకాలు, పట్టణ అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రచారం చేస్తున్నారు. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణతో పాటు వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాస్, ఆకుల ముకుందరావు, ఆరుగుళ్ళు వెంకటేశ్వరరావు, దాకే అనిల్ కుమార్, బిర్రే పార్వతి, షేక్ వజూరుద్దీన్, నిడదవోలు పట్టణ వైకాపా అధ్యక్షులు ముగండి కృపానందం, మద్దిపట్టి ఫణీంద్ర, షేక్ చాన్బాషా, ఆలమూరు రాజశేఖర్, తోలేటి కోటేశ్వరరావు, నీలాపు గురునాథరెడ్డి, ఎర్రంశెట్టి దుర్గారావు, పిప్పిరిశెట్టి బుజ్జి మరియు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ్యాన్ ఎమ్మెల్యే గారు కూడా ఫ్యాన్, 2 ఓట్లు కూడా ఫ్యాన్ అయింది. ఓట్లు జగన్ గారు రాజు రెండో ఓటేమో ఎమ్మెల్యే జగన్ గారు. అర్థంగా కొడుకు ఫోటో తీసా, ఫోటో తీయను తీసారు అయిపోతాయి కదా. ఇప్పటి వరకు 3.5 కోట్లు అంటే మీ అకౌంట్ ఇప్పుడు అభివృద్ధికి 3.5 కోట్లు కొంత కనిపెట్టా, కొంత పెరుగుతున్నాయి. అవన్నీ ఏం చేస్తున్నా అతనికి తెలుస్తాయని మేము ఒక్కరు కూడా ఒకసారి చదివి చూడండి. 2 ఫ్యాన్ ఇప్పుడు వేయాలని ఓట్లు అయిపోయినండి, ఓటు వేయించండి. మన ప్రీతం నేత ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు గారి సలహాలు సంప్రదింపులతో ఈరోజు పట్టణంలో మనం 347 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే 360 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో ఖర్చు పెట్టడం జరిగింది. అవి ఇంటింటికి ప్రతి ఒక్కరికి చేసిన కార్యక్రమాలు వివరిస్తూ వారిని ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు గారిని, ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారిని వారు అమూల్యమైన ఓటు ఫ్యాన్కి వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ప్రచారం చేస్తున్నాం.